రికార్డ్ చేసుకో. మాట్లాడకుండా చెప్పండి. ఈరోజు ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి నెల పనిచేసి అడుక్కునే పరిస్థితి ఏర్పడుతున్నది. ఖచ్చితంగా ప్రతి నెల 5 తారీఖు లోపు జీతాలు ఇవ్వాలని గత ప్రభుత్వం ఉన్నప్పుడు డిమాండ్ చేసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ ద్వారా కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది వెంటనే చర్యలు తీసుకొని మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల 5 తారీఖు లోపు జీతాలు చెల్లించాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు కనీసం 26,000 వేతనాలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ పర్మనెంట్ ఉద్యోగాలు ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాళ్ళను వెంటనే అవుట్సోర్సింగ్ కార్మికులతోని ఫిలప్ చేసి మున్సిపల్ కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కనీసం ఇప్పుడు మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు చనిపోతే మట్టి ఖర్చులకు 20,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస సౌకర్యాలు బెల్లం, కొబ్బరి నూనె, సబ్బులు, గమ్స్, గ్లౌజులు, హెల్మెట్స్ ఇవన్నీ ఇవ్వి శిల్పర్లు కూడా చెప్పులు ఇవ్వకుండా కూడా ఇలా పని చేపిస్తూ ఉన్నారు. ఇది వెంటనే కనీస సౌకర్యాలు కూడా కల్పించే విధంగా ఇలా కలెక్టర్ గారు దృష్టి సారించి ఇలా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఇప్పుడు మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా పని భారం పెంచేసి ఇలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అలాగే 3 నెలలకు ఒకసారి మున్సిపల్ కార్మికులకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వీళ్ళకి టెస్టులు చేపించి వీళ్ళు పారిశుద్ధ్యంలో పనిచేస్తారు కాబట్టి వీళ్ళ ఆరోగ్య రీత్యా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు.